ప్రతిమేయ స్థలం కేటాయించకుండా రామగుండం అభివృద్ధి కోసం గత 20 సంవత్సరాలుగా ఉన్న యు రాములు స్థూపాన్ని తొలగిస్తామనడం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ అన్నారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎఫ్టియు నేత యు రాములకు ప్రాంత ప్రజల కోసం, కార్మిక వర్గ సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి అకాల మరణం తర్వాత ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మెడికల్ కళాశాలకు వెళ్లే దారిలో రోడ్డు పక్కన 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న స్మారక స్తూపాన్ని తొలగిస్తామని మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ తెలపడం జరిగిందన్నారు. అందుకు తాము రామగుండం అభివృద్ధికి సహకరిస్తామని, కానీ తమకు స్తూపం నిర్మాణానికి స్థలాన్ని చూపించి స్తూపం నిర్మించి ఇవ్వాలని కోరడం జరిగిందని తెలిపారు. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జి కమిషనర్ అలా కుదరదని, అది ప్రభుత్వ స్థలం అంటూ చెప్పడం సరికాదన్నారు. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న యు రాములు స్తూపం విషయంలో ఇలాంటి ఆలోచన చేయడం సరైంది కాదని, ఈ విషయంలో మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ మరోమారు ఆలోచన చేసి స్తూపం నిర్మాణానికి స్థలం చూపించాలని కోరారు. కామ్రేడ్ యు రాములు సింగరేణి కార్మికుల కోసం, కాంట్రాక్టు కార్మికుల కోసం, సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్మికుల సమస్యల మీద, హక్కుల మీద ఆయన జీవితాంతం కూడా పోరాడినటువంటి వ్యక్తి. తన స్మృతిని, తన యొక్క జ్ఞాపకానికి చిహ్నంగా గోదావరి కని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ ఎదురుగా, రోడ్డుకు అటువైపున ఉన్నటువంటి స్థలంలో మేము 20 సంవత్సరాల క్రితం అక్కడ స్తూప నిర్మాణం చేపట్టినాం. గోదావరి కని అభివృద్ధిలో భాగంగా మేము యు రాములు గారి స్తూపాన్ని తొలగించబోతున్నాం. అది మెడికల్ కాలేజ్కి వెళ్ళేటువంటి రోడ్డు. ఆ రోడ్డులో అది జంక్షన్ పాయింట్ అవుతుంది. ఆడ సిగ్నల్ పాయింట్ పెడతాం కనుక చాలా అవసరం ఉంది. ఆ స్థలం మీరు సహకరించాలని కోరారు. అప్పుడు మేము ఒకటే చెప్పినాం, మేము గోదావరి కని అభివృద్ధికి, నగర సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. అయితే మాకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి, అదేవిధంగా మీరే నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి మేము ఇన్ఛార్జి కలెక్టర్, తర్వాత మన కమిషనర్ అరుణశ్రీ మేడం గారిని కోరాము. వారు మేము స్థలం చూపించలేము, అది గవర్నమెంట్ స్థలం కనుక గవర్నమెంట్ స్థలంలో మీరు కట్టడమే తప్పుగా మేము మాట్లాడాము. ప్రజలు చేసేటువంటి ఎలాంటి ఆందోళనకైనా కూడా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు బి అశోక్, నాయకులు ఎం చంద్రయ్య, కె మల్లేష్, ఎం కొమరయ్య, ఎస్ తిరుపతి, దావనపల్లి రాజేశం, ఎడ్ల రవి తదితరులు పాల్గొన్నారు.